అందరికీ నమస్కారం. వాట్సాప్ దీని గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీ వాట్సాప్ గ్రూప్లో ఎవరినైనా కొత్త వ్యక్తిని యాడ్ చేసినప్పుడు ఆ గ్రూప్లో అంతకుముందు జరిగిన చాటింగ్ మొత్తాన్ని కూడా అతను చూడలేడు. నేను చెప్పబోయే ఈ సెట్టింగ్ చేసుకొని అతన్ని గనక మీ గ్రూప్లో యాడ్ చేసినట్లయితే అంతకుముందు జరిగిన చాటింగ్ మొత్తాన్ని కూడా అతనైతే చూడడానికి వీలవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆ సెట్టింగ్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ముందుగా మీ ఫోన్లో ఉన్న వాట్సాప్లో మీ గ్రూప్ను ఓపెన్ చేయండి. గ్రూప్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే కిందకి వెళ్తే యాడ్ మెంబర్స్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ ఎవరినైతే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ కాంటాక్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. కింద మెసేజ్ హిస్టరీ, సెండ్ రీసెంట్ మెసేజెస్ టు ద సెలెక్టెడ్ మెంబర్ ఉంటుంది. ఈ సెట్టింగ్ ఆఫ్లో ఉంటుంది, ఆన్ చేయండి. యాడ్ మెంబర్స్ మీద ట్యాప్ చేయండి. కంటిన్యూ బటన్ మీద ట్యాప్ చేయండి. సో వెంటనే ఆ వ్యక్తి గ్రూప్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఆ గ్రూప్లో జరిగిన అంతకుముందు చాటింగ్ మొత్తాన్ని కూడా అతను చూడడానికి వీలవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ మీకు వర్క్ అయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.